చూసి సింగా మరియు సిమ్రులు ఎంతో ఆశ్చర్యం చెందుతాయి. అది వాటి మొదటి ఆశ్చర్యానుభూతి. అందుకే అవి రాత్రంతా ఆడుకుంటూ సింగా మరియు సిమ్రు ఆనందంతో ఆకాశం వైపే చూస్తూ ఆ మినుగుడు పురుగుల రంగురంగుల మెరుపులను చూస్తూ రాత్రంతా గడిపేస్తాయి. ఒకరోజు సింగా మరియు సిమ్రు అడవిలో తమకు ఇంకేమైనా వింతలు విశేషాలు కనిపిస్తాయేమోనని అడవి మార్గంలో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళతారు. కాని సింగా గాలిలో తేలుతున్న ఒక వింత జంతువును చూసి దాని వెనకనే వెళతాడు. కాని అది మాయమైపోతుంది. సింగా అది ఎటు వెళ్ళిందని లోయ దగ్గరికి వెళ్ళి చూస్తుంటాడు. అక్కడ నీళ్లన్నీ లోయలోనికి పడుతుంటాయి. సింగా కాలుజారి లోయలోనికి పడిపోతాడు. ఆ తర్వాత లేచి చూస్తే తాను కింద పడిపోయానని అటూ ఇటూ చూస్తూ ఉంటాడు.